సూపర్ ఎమీ అండ్ సూపర్ టేస్టీ మునక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. ముందుగా బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకున్నామండి. స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక 3-4, అదే విధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇంకా తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తామండి. కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఈ మూమెంట్ లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే విధంగా ధనియాలు జీలకర్ర పేస్ట్ జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా కట్ చేసిన మునక్కాయలు, అదే విధంగా ఒక 2 టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక గంట నుంచి సోక్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఒక 1/2 కప్పు జీడిపప్పుల్ని యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము కొంచెం కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలుపుకుంటాం అనమాట. కలుపుకొని కాసేపు అట్లా ఫ్రై అవనిస్తామండి.